హాయ్ నేను మీ టూత్ బ్రష్ టాయిలెట్లో పెడుతున్నారండి. పెట్టినట్లయితే మీరు అనేక రోగాలు ఇన్వైట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే మనం ప్రతిసారి టాయిలెట్ని ఫ్లష్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అనేక వేల బ్యాక్టీరియా అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటంటే మీ బ్రష్ మీద అక్యుములేట్ అవుతుందండి. చాలా డేంజరస్ అండి. యాక్చువల్లీ మళ్ళీ ఆ బ్రష్తోనే మనం బ్రష్ చేసుకుంటూ ఉంటాం. ఒకసారి ఆలోచించండి. మీరు అనుకుంటారు నా బాత్రూమ్ చాలా క్లీన్, చాలా ఫ్రెష్గా ఉందనుకుంటారు. కాకపోతే మనం ఫ్లష్ చేసేటప్పుడల్లా మనం స్ప్రే చేస్తున్న స్ప్రే బాటిల్ నుంచి బయటకు ఎలా వస్తుందో ఆ ఒక పర్ఫ్యూమ్ అలాగా ఈ ఎరోసల్ బ్యాక్టీరియా అంతా బయటకు వస్తుందండి. చాలా డేంజర్. అదేవిధంగా ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. మనం ఎప్పుడైతే బ్రష్ చేసి పెట్టుతామో అక్కడ బ్రషెస్ ఏమవుతుందంటే బల్లెలు, తర్వాత బొద్దింకలు కూడా వచ్చి దాని మీద వాళ్తాయి. అది మళ్ళీ మనం తెలియకుండా బ్రష్ చేసుకుంటాం. సేఫ్ ఏంటంటే నేను ఇప్పుడు చూపించే బాక్సెస్ లాంటి బాక్సెస్ తయారు చేసుకొని నెట్ బాక్సెస్ చేసుకొని మనం పెట్టుకున్నట్లయితే, అది బాత్రూమ్ బయట పెట్టుకున్నట్లయితే చాలా సేఫ్గా ఉంటుంది. వై డోంట్ యూ థింక్ ఆఫ్ దిస్? మన హెల్త్ మనకి ఇంపార్టెంట్ కదా. అదేవిధంగా మన చిన్నాళ్ళ హెల్త్ కూడా మనకి ఇంపార్టెంట్ కదా. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి.